మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని సత్యజ్ఞానానంద స్వరూపిణిగా, మన సంసార బంధాలను తెంచే దయామయిగా మరియు సకల బ్రహ్మాండాలకు మూలమైన బ్రహ్మజననిగా దర్శించుకున్నాం. ఇంకా ఆ తల్లి మన అంతరాత్మలో వెలిగే పరంజ్యోతి అని తెలుసుకున్నాం. ఈరోజు 156 నుంచి 160 వరకు ఉన్న శ్లోకాల వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం. అమ్మవారు మన ప్రాణాలకు యజమాని మరియు ప్రాణాన్ని ఇచ్చే ప్రాణదాత్రి. ఆవిడ మనకు ఊపిరి ఇస్తూనే మనల్ని బంధనాల నుండి విముక్తులను చేసే స్వేచ్ఛా స్వరూపిణి. మనకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆ తల్లికే ఉంది. మనకు ఎలాంటి మానసిక బాధలున్నా సంసారం అనే రోగాన్ని నయం చేసే భవరోగగ్నిగా ఆ తల్లి మనల్ని ఒక వైద్యురాలిగా కాపాడుతుంది. మనం చదివే వేదాలు, శాస్త్రాలు మరియు జపించే మంత్రాలలోని అసలైన శక్తి ఆ జగన్మాతయే. మన వాక్కులో ఉండే అక్షర రూపం కూడా ఆ జగన్మాతే. ఈ జీవిత ప్రయాణంలో పుట్టుక, చావు మరియు కష్టాలతో అలసిపోయిన వారికి అమ్మవారు చల్లని విశ్రాంతిని ఇచ్చే తల్లి. ఉపనిషత్తులన్నీ ఏ పరమసత్యాన్ని కీర్తిస్తున్నాయో ఆ శక్తి ఈ తల్లి. అమ్మవారికి సంగీతం అంటే అమితమైన ఇష్టం. ఆవిడ శివునిలో సగభాగమై ఉండి కాంతార్థ విగ్రహగా ఈ ప్రపంచానికి స్త్రీ పురుష శక్తుల సమతుల్యతను చాటి చెబుతోంది. చివరగా అమ్మవారు మనకు ముక్తిని ఇచ్చే మార్గంగా, మన కష్టాలలో విశ్రాంతినిచ్చే చల్లని ఒడిగా ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. ఆ తల్లిని మనం భక్తితో, సంగీతంతో కొలిస్తే ఆవిడ మనకు నిరంతర ప్రశాంతతను ప్రసాదిస్తారు. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుందాం. స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.